హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం థర్డ్ ప్రోమో అయితే వచ్చింది కదా, దాని గురించి అయితే మాట్లాడదాము. సో ఫస్ట్ ఒక టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్ వచ్చేసి ఏంటది, ఇలా ఆయిల్లో జారుకుంటూ పైకి వెళ్ళడం ఉంది కదా. ఆ టాస్క్లో అయితే నిఖిలే విన్ అయ్యారు. ఫస్ట్ అండ్ సెకండ్ టాస్క్ ఉంది కదా, ఫజిల్ టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఫస్ట్ది ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్. సో దాంట్లో వచ్చేసి నిఖిలే విన్ అయ్యారు. సెకండ్ది వచ్చేసి ఫోకస్, ఇది ఫజిల్కి సంబంధించిన టాస్క్ అనమాట. దీంట్లో కూడా నిఖిలే విన్ అయ్యారు. 2 టాస్కుల్లో నిఖిల్ ఫస్ట్ వచ్చారు. సో కంటెండర్ టికెట్ టు ఫినాలే థర్డ్ కంటెండర్ కూడా నిఖిలే అయ్యారనమాట. సో ఇంకొక నిఖిలే అయ్యారు. అండ్ మనం ప్రోమోలో చూసిన విధంగా ఫస్ట్ పృథ్వీని తీసేశారేమో అన్నట్టుగా అయితే నేను మార్నింగ్ చెప్పాను. కానీ పృథ్వీని కాదు, ప్రేరణనే తీసేశారు అన్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది ప్రోమో చూస్తే. సో ప్రేరణనైతే థర్డ్ తీసేశారన్నమాట. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తీసేశారు థర్డ్ ప్రేరణని. ఫస్ట్ విష్ణు వెళ్ళిపోయారు, తర్వాత నబిల్ వెళ్ళిపోయారు, తర్వాత ప్రేరణ అయితే వెళ్ళిపోయారు. 3 మెంబర్స్ వెళ్ళిపోయారు. అండ్ చీఫే వస్తుంది టికెట్ టు ఫినాలే కంటెండర్గా అయితే ఎవరన్నారు, ఫస్ట్ రోహిణి, తర్వాత సెకండ్ వచ్చేసి అవినాష్, థర్డ్ వచ్చేసి నిఖిల్ ఏం చేసుకుంటాడు టికెట్ టు ఫినాలేని? విన్నరో అవ్వాల్సిన నిఖిల్కి టికెట్ టు ఫినాలే ఎందుకు? అవినాష్కో రోహిణికో వస్తే బాగుండేది కదా. అంటే టికెట్ టు ఫినాలే వస్తే బాగుంటుంది. వాళ్ళతోని నిఖిల్తో పోటీ పడాలంటే నిఖిలే గెలుస్తారేమో. టికెట్ టు ఫినాలే నిఖిల్కే వస్తుందేమో. నిఖిల్ ఏం చేసుకుంటారు ఆ టికెట్ టు ఫినాలేని కదా. సో మీరేమనుకుంటున్నారు, నిఖిల్కి ఎందుకు చెప్పండి? రోహిణియో టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ముగ్గురికి అయితే ఉంది ఇప్పుడు ఛాన్స్ టికెట్ టు ఫినాలే గెలవడానికి. ఎవరు? నబిల్ కాదు, నిఖిల్, అవినాష్, రోహిణి, ఈ ముగ్గురులో ఎవరికి వస్తుంది టికెట్ టు ఫినాలే అని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నౌతా బీబీ తెలుగు. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ప్లీజ్ లైక్ అయితే చేయండి, మన వీడియోకి రీచ్ ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అయితే చేయకుండా ఉండకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.